మనస్ఫూర్తి కోరుకుంటున్నాయి. కానీ మీరు కుట్ర చేశారు, ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ప్రయత్నం చేశారు, లగచర్ల సంఘటన నేపథ్యంలో రైతులను రెచ్చగొట్టారు. అందులో మీరు కీలక సూత్రధారి, కీలక పాత్రధారి అంటూ కూడా నిన్న రిమాండ్ రిపోర్ట్లో కూడా మీ పేరు పెట్టారు. రమేష్ గారు, ఎవరిది కుట్ర? పేద గిరిజన రైతుల భూములు కాజేయాలనుకున్న వాడిది కుట్రనా, లేదా రైతుల ఆవేదనకు కనీసం అర్థవంతమైన ప్రజాస్వామిక నిరసన తెలిపే హక్కు ఉండాలని కోరుకున్న మాది నిరసన? అల్లుడి గారి ఫార్మా కోసం పేద రైతులను గిల్లుతున్న రేవంత్ రెడ్డిది కుట్రనా, లేకపోతే ఆ గిరిజన రైతులకు అండగా నిలబడ్డ మా పట్నం నరేందర్ రెడ్డిది కుట్ర? అల్లుడిదని మీరు పదే పదే చెప్తున్నారు. దాదాపు 1375 ఎకరాల్లో అసైన్ ల్యాండ్ పోగా 700 ఎకరాలు రైతులకు సంబంధించింది తీయాలి, వాళ్ళు సేకరించాల్సిన అవసరం ఉంది. కానీ అల్లుడికి ఫార్మా కంపెనీకి భూమి ఇచ్చినట్టు కూడా ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పమనండి. వాళ్ళు చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారిని నేను 2 సూటి ప్రశ్నలు అడుగుతున్నా. మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ప్యాకేజ్ నడుస్తుందా లేదా? బావమరిదికేమో అమృతం, 1137 కోట్ల అమృతం బావమరిదికి, కాలకూట విషయమేమో కొడంగల్ ప్రజలకు. నేను అడుగుతా ఉన్నా రమేష్ గారు, మీరు ఒకటి చెప్పండి నాకు, ఎందుకు వచ్చింది ప్రజల్లో ఈ నిరసన ఫార్మా విలేజు ఫార్మా కంపెనీలు అంటే? మీరే కదా హైదరాబాద్ ఫార్మా సిటీని కేసీఆర్ గారు 8 ఏళ్ళు కష్టపడి 14,000 ఎకరాలు సేకరించినప్పుడు ప్రజల మనసుల నిండా విషం నింపింది ఎవరండి? ఇదే రేవంత్ రెడ్డి కాదా? ఇదే కాంగ్రెస్ పార్టీ కాదా? అందుకే కదా మరి ఈరోజు ఫార్మా అంటేనే పొల్యూషను, ఫార్మా అంటేనే విషము అని మీరు చెప్పిన మాటల్ని వాళ్ళ ప్రజలు ఉటంకిస్తే అంత ఇబ్బంది ఎందుకు? రివెంజా? మీ ఫార్మాసిటీని రద్దు చేశారు కాబట్టి ఫార్మాసిటీ ఉండకూడదు. ప్రజల మనసులు కలుషితం చేసింది మీరు. ప్రజల మనసుల్లో ఫార్మా అంటేనే పొల్యూషన్ అనే ఒక అభిప్రాయాన్ని నింపింది మీరు. ఇవాళ నేను ఒకటే అంటున్నా, యథా రాజా తజా ప్రజా అంటారు. ఇవాళ ముఖ్యమంత్రి గారి మాటలని ప్రజలు చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారు తెల్లారలేస్తే లాగుల తొండలిడుస్తా, కళ్ళు గుడ్లు వీకి గోటిలాడతా, మెడల పేగులు వేసుకుంటా, తొక్కి సంపుతా, బుల్డోజర్లు ఎక్కిస్తా అంటే మరి ప్రజలు కూడా అదే భాషలో చెప్తున్నారు. నీకు అర్థమయ్యే భాషలోనే ప్రజలు చెప్తున్నారు. నేను అడుగుతున్నా, 2-3 ఎకరాలు ఉండే గిరిజన రైతు, ఆయన ఆవేదనకు అర్థం లేదా? 9 నెలల్లో రేవంత్ రెడ్డికి టైం లేదా? కొడంగల్లో 9 నెలల నుంచి నిరసనలు జరుగుతున్నాయి. ఒక్కరోజున పిలిచి మాట్లాడిండా? పోనీ రేవంత్ రెడ్డి మాట్లాడలేదు. జూపల్లి కృష్ణారావు జిల్లా మంత్రి, ఆయన మాట్లాడిండా? పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆయన మాట్లాడిండా? ఆఖరికి జిల్లా కలెక్టర్ మాట్లాడిండా? వీళ్ళు ఎవరు మాట్లాడారు? కానీ ఒక ఆయన మాట్లాడుతుండే, ఎవరు? అనుముల తిరుపతి రెడ్డి. ఎవరాయన? వార్డు మెంబర్ గెలిచిండా? కౌన్సిలరా? ఎవరాయన? ఆయన పోతుంటే నిన్న మాకు ఆశ్చర్యం, ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన ఎంపీ అరుణనేమో అడ్డుకుంటారంట. కానీ తిరుపతి రెడ్డి మాత్రం 300 మందితో ఊర్లలో పోయి, ఏ ఊర్లలో అయితే నిషేధాజ్ఞలు ఉన్నాయో అక్కడ పోయి వాళ్ళని బెదిరిస్తూ ఉన్నాడు. మీ వాళ్ళు బయటికి రావాలంటే జైలుకు పోయినరు, బయటికి రావాలంటే సంతకాలు పెట్టండి. ఇదేనా ప్రజాస్వామ్యం? ఇదేనా ప్రజాపాలన? ఇదేనా ఇందిరమ్మ రాజ్యం? మీరు ప్రజాస్వామ్యయుతంగా